సార్ ఈ నార్మల్ వాల్స్ కంటే కూడా నీట్గా ప్రొఫైల్ లుక్ వస్తుంది. ఈ విధంగా చేసుకుంటే మనకు ప్లేస్ కూడా అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఎందుకంటే 2 ఇంచ్ వాలే కాబట్టి మనకు ప్లేస్ చాలా కన్జ్యూమ్స్ అవుతుంది. అంతే ఇక్కడ చూడండి మీద పట్టి కనబడకుండా పిఓపి ఇచ్చుకున్నారు సార్. చూడండి 4 రూములు చేసినాం ఇక్కడ. ఈ 4 రూమ్లకు పట్టి కనబడకుండా ఇట్లా మీద పిఓపి ఇచ్చుకున్నారు. ఇక్కడ వర్క్ నడుస్తూనే ఉంది. కాకపోతే మీకు ఇలా చూపించడానికి తీసుకొచ్చిన. ఇక్కడ ఫ్రేమ్ చూడండి ఇట్లా ఫిక్స్ చేసినాము. మనం 2 ఇంచ్ బోర్డు లోపలనే ఇట్లా ఫ్రేమ్ ఫిక్స్ చేసి పెట్టినాం. ఈ ఫ్రేమ్ ఫిక్స్ చేస్తే దీనికి మనం డబ్ల్యూపీసీ డోర్ పెట్టుకోవచ్చు సార్ ఈ విధంగా. అయితే వీళ్ళు ఇక్కడ వాళ్ళ యొక్క హాస్పిటల్ యొక్క నేము వాళ్ళు రాసుకున్నారు. ఈ విధంగా మీరు కూడా మీ హాస్పిటల్స్ నేమ్సే కానీ లేదా మీ హాస్టల్స్ నేమ్సే కానీ ఏదైనా రాసుకోవడానికి నీట్గా ఉంటుంది. ఇది చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. మీద జస్ట్ మీరు ఇది ఫ్లోరింగ్ చేసింది కాబట్టి నీట్ కూడా ఫినిషింగ్ కూడా నీట్గానే వచ్చేసింది. కింద మనం పట్టి కనబడకుండా కిందనేమో వాళ్ళు పాన్ పట్టీలు ఎక్కించుకున్నారు. ప్లస్ మీదనేమో అది ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకంటే ఫ్లోరింగ్ ఉన్న సీలింగ్ అయింది కాబట్టి. అయితే వాల్ హైట్ వచ్చేసి 9 ఫీట్ వచ్చింది. ఇక డోర్ చూడండి ఎంత ఫిక్స్గా కూర్చుందో. వెరీ పర్ఫెక్ట్ డోర్ ఫిక్సింగ్ సార్ ఇది. ఇక ఈ విధంగా రావాలి. ఈ విధంగా వస్తే చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. మనం హాస్టల్స్ కానీ రూమ్స్ కానీ లేదా ఇంకా ఓయూ రూమ్స్ కానీ కాలేజెస్ కానీ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. నీట్గా రెడీమేడ్ వాటికి చాలా బాగుంటుంది. మళ్ళీ మనం మన ఏరియా మన రెంటల్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ రిమూవ్ చేసుకున్నా కానీ మొత్తం బోర్డు మనం అంతా నీట్గా వచ్చేస్తుంది. జస్ట్ వాళ్ళకు ఓపెన్ సైడ్ మాత్రమే మిగిలిపోద్ది. మీద పిఓపి కింద ఫ్లోరింగే ఉంటుంది. వాళ్ళకు మొత్తం సైడ్ మనకు వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళి మీకు లోపలికి ఇంకొక అడిగి వీళ్ళు ఇక్కడ ఎంట్రెన్స్ సార్. ఇది ఎంట్రెన్స్ కాడ మీకు కూడా కౌంటర్ ఉంటుంది చూడండి. ఇక్కడ కౌంటర్ పక్క పండి కూడా నేను ఒక 2 రూమ్స్ ఇచ్చిన. చూడండి చిన్న ప్లేసే అది. చిన్న ప్లేస్లో కూడా 2 రూమ్స్ ఇచ్చిన. ఇట్లా ఇక ఇక్కడ ఎదురెదురుగానే వచ్చేసినాయి. ఇక చూడండి డోర్ కూడా ఫిక్స్ కూడా మంచిగా స్టాండర్డ్గా ఫిక్స్ అయింది. అటు కూడా తక్కువ ఖర్చు లోపల అయిపోద్ది. ఇక 2 కౌంటర్స్ ఇక్కడ ఎదురెదురుగానే ఇచ్చేసిన. తక్కువ ఖర్చు లోపల అవుతుంది. ఇకోసారి ఇక్కడ టాయిలెట్స్ కాడ కూడా ఒక 2 రూమ్స్ ఇచ్చేసిన. ఇవి కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. ఇట్లా మీరు చేసుకుంటే గిట్ట చాలా తక్కువ ప్రైజ్ లోపల అయిపోద్ది. మీకు చాలా బెటర్గా ఉంటుంది. ఎక్కువ ఇది హాస్పిటల్స్ కానీ ఓయూ రూమ్స్లో కానీ మన కాలేజెస్లో కానీ హాస్టల్స్లో కానీ రెసిడెన్షియల్ హాస్టల్స్లలో కానీ ఈ విధంగా చేసుకోండి సార్. ఈ విధంగా చేసుకుంటే మీకు చిన్నగా తక్కువ ఖర్చు లోపల తక్కువ లో ప్రైజ్ లోపల అయిపోద్ది. జస్ట్ మీరు ఇట్లా డోరు జస్ట్ దీనికి మనం తక్కువ ఖర్చు కదా డబ్ల్యూపీసీ జస్ట్ ఒక ఫ్రేమ్ ఇచ్చుకుంటే సరిపోద్ది కదా. ఇంత నీట్గా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో. మీద కూడా చూడండి ఎంత నీట్గా ఇచ్చిందో. ఇట్లా చేసుకోండి బాగుంటుంది. చూడడానికి స్టాండర్డ్గా ఉంటుంది. వాళ్ళు కూడా వెరీ స్టాండర్డ్ లుక్ వస్తుంది. ఈ విధంగా చేసుకోండి. దీని యొక్క ఉద్దేశం ఎందుకంటే ఇది చాలా స్టాండర్డ్ ఉండడే కాకుండా దీనిలో మీకు ఫైర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ టర్మినేషన్స్ వాటర్ ప్రూఫ్ టర్మినేషన్స్ కాకుండా ఏసీ ప్రూఫింగ్ ఉంటుంది సార్. మెయిన్ ఆఫ్ ఆల్ ఏసీ ప్రూఫింగ్ ఉంటుంది. ఏసీ ప్రూఫింగ్ మనకు వెరీ స్టాండర్డ్గా ఉంటుంది. ఇట్లా చేసుకోండి. ఇప్పుడు వర్కింగ్ వాస్ వీడియోస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ